ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ వరుస సమీక్షలతో బిజీగా ఉండనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం పర్యావరణం, అడవులు, సైన్స్, టెక్నాలజీపై రివ్యూ చేస్తారు. ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. అలాగే సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధులు భేటీ కానున్నారు. నేటి నుంచి నెల 27 వరకు అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటించనున్నారు. 3 రోజుల పాటు రాజధానిలో 2 బ్యాంకుల ప్రతినిధులు ఉండనున్నారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు రుణం సమకూర్చనుంది. రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్డీఏ ఉన్నతాధికారులతో బృందం వరుసగా భేటీ కానుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి క్రాంతి, అసలు మొత్తంగా ఈ రోజు చంద్రబాబు షెడ్యూల్ ఏ విధంగా ఉంది? ప్రధానంగా పర్యావరణానికి సంబంధించి, అడవులకు సంబంధించి, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా చంద్రబాబు ఒక రివ్యూ మీటింగ్ అయితే నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఈ శాఖలన్నింటికి కూడా మంత్రిగా ఒకవైపు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఈ మీటింగ్లో ప్రధానంగా పాల్గొననున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ రోజుకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి క్రాంతి? ఎస్ విజయ్, ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ అంతా కూడా బిజీగా రివ్యూ గడిపే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 11:45 గంటలకి సచివాలయం చేరుకుంటారు. 12 గంటలకి పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖలపైన సీఎం చంద్రబాబు సమీక్ష చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించి అనంతరం కూడా పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా సీఎం చంద్రబాబు రివ్యూ చేస్తారు. అటు పంచాయతీరాజ్ శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖలకు సంబంధించి డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ ఆ శాఖలకు సంబంధించి మంత్రి కాబట్టి అటు డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఉన్నతాధికారులు ఆ శాఖలకు సంబంధించిన అధికారుల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే అటు కుంకుని ఏనుగులకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న పవన్ కళ్యాణ్ దానికి దిశగా కూడా ఆ ఏనుగులు సంబంధించి ఏదైతే ప్రజలకి నష్టం, పంటలకి నష్టం కలుగజేస్తుందో దాన్ని నివారించే దిశగా కూడా కొంత ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కర్ణాటక ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం జరిపిన డిప్యూటీ సీఎం జరిపిన చర్చలు సఫలమైనట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగా కుంకుని ఏనుగులు కర్ణాటక ప్రభుత్వం ఏపీకి ఇచ్చేందుకు కూడా అంగీకారం ఇచ్చిన పరిస్థితుంది. మరోపక్క స్మగ్లింగ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా కూడా 2 ప్రభుత్వాలు కలిసి పనిచేసేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి ఉంది. మరోపక్క పర్యావరణానికి సంబంధించి పూర్తి స్థాయిలో రక్షించేందుకు, అడవుల్ని రక్షించేందుకు కూడా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీకి సంబంధించి నీటి సరఫరాకి సంబంధించి ప్రధానంగా వర్షాకాలం ఈ నేపథ్యంలోనే అటు అనేక వ్యాధులు ప్రబలిస్తున్న నేపథ్యంలో ఈ గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కూడా చర్చించే అవకాశం అయితే కనుక పూర్తి స్థాయిలో ఈ శాఖలన్నిటిపైన కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు 12 గంటలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ శాఖలపైన సమీక్ష కొనసాగుతుంది. అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఏ రకంగా ఈ శాఖలకు సంబంధించిన సమీక్ష ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా ఈ శాఖల్లో అభివృద్ధి జరగాలనే అంశాలకు సంబంధించి ప్రభుత్వ ఆలోచనల దిశగా దిశానిర్దేశం చేసే అవకాశం. మరోపక్క అమరావతికి సంబంధించి వరల్డ్ బ్యాంక్, అదేవిధంగా ఆసియా డెవలప్మెంట్ బ్యాంకుల ప్రతినిధుల బృందాలు ఇప్పటికే నిన్న రాత్రి విజయవాడ చేరుకోవడం జరిగింది. కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన మేరకు తొలి విడతలోనే అమరావతి నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు ఈ ప్రపంచ బ్యాంకు సుముఖత చూస్తున్న నేపథ్యంలో అమరావతి డెవలప్ బ్యాంక్, అదేవిధంగా ఏడీబీతో కలిసి ఆ మొత్తాన్ని వరల్డ్ బ్యాంక్ మంజూరు చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి విజయవాడకి చేరుకుని ప్రైవేట్ హోటల్లో బస చేసిన ప్రపంచ బ్యాంక్, ఏడీబీల నుంచి చెరొక 10 మందితో కూడిన ప్రతినిధి బృందాలు ఈ రోజు నుంచి ఈ నెల 27 వరకు కూడా రాజధాని ప్రాంతాల్లో విస్తృతంగా ఈ బృందాలు పర్యటిస్తాయి. ఈ సాయంత్రం 4 గంటలకి సీఎం చంద్రబాబుని వరల్డ్ బ్యాంక్, అదేవిధంగా ఆసియా బ్యాంకుల ప్రతినిధులు అయితే కలవనున్నారు. ఈ లోపు సిఆర్డీఏ అధికారులతో చర్చించి ఈ బ్యాంకు ప్రతినిధులు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అసలు ఏ రకంగా అమరావతిలో నిర్మాణాలు జరుగుతున్నాయి, దానికి సంబంధించిన
వివరాలు కూడా అధికారుల నుంచి సిఐడి అధికారుల నుంచి కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ నెల 10 నుంచి 12 వరకు అమరావతిలో పర్యటించిన 4 ప్రపంచ బ్యాంకుల బృందం, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ బృందం అంతా కూడా ఒక రివ్యూ చేసే అవకాశం అయితే ఉంది. ఈ 2 బ్యాంకుల బృందాలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఏ రకంగా అమరావతిలో నిర్మాణాలు చేయబోతున్నారు, ఆ బ్యాంకుకి సంబంధించిన రుణాలు ఏ రకంగా ఎంత మేరకు కావాలి, దాంతో పాటు అమరావతిలో డెవలప్మెంట్ ఏ రకంగా జరగబోతుంది, రాబోయే రోజుల్లో రుణానికి సంబంధించిన తిరిగి చెల్లింపు ఏ రకంగా ఉండబోతుంది, ఆర్థికంగా అమరావతి అనేది ఒక బహుళ జాతి అంతస్తులకు సంబంధించి, అదేవిధంగా బహుళ నగరాలతో పోటీ పడే సంబంధించిన అమరావతి రాజధాని నిర్మాణం కాబట్టి పూర్తి స్థాయిలో బ్యాంకుకి సంబంధించి రుణాలు సహకరించాలని కోరే అవకాశం అయితే ఉంది. అనంతరం కూడా ఇప్పటికే సిఆర్డీఏ అధికారులకు సంబంధించి ఈ బృందాలని వెంటబెట్టుకుని అమరావతిలో నిర్మాణాలను కూడా చూపించే అవకాశం కనబడుతుంది. రాబోయే రోజుల్లో అమరావతి ఒక క్యాపిటల్ సిటీ, ధీటైన రాజధానులు ఏదైతే దేశంలో రాజధానులు ఉన్నాయో వాటికి ధీటగా అమరావతి నిర్మాణం జరగబోతుందనేది కూడా వివరించే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు సమీక్షించే అవకాశం అయితే ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.